ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. మరి గత ఆదివారం నుంచి ఇంతవరకు దేవుడు కాపాడాడు. ఈ రోజున మరి ఈ యొక్క వీడియో చేయడానికి ఒక ప్రత్యేక కారణం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంది ఆ కారణం అంటే నా మొబైల్ అనుకో అయితే గమనించండి. ఒక 10 నిమిషాలు నేను మీతో మాట్లాడాలని మరి ప్రభు ప్రేరేపణ బట్టి నేను మీ ముందుకు రావడం జరుగుతుంటుంది. ఈ రోజున ఈ గడిచిన 2 నెలలు మనం తీసుకున్నట్లయితే ఎన్నో విపత్కరమైన సమస్యలను మనం చూస్తుంటున్నాను. ముఖ్యంగా ఎక్కడో పుట్టిన ఈ యొక్క కరోనా యావత్ ప్రపంచ దేశాలనే మరి వణికిస్తుందంటే అది ఆషమాష కాదు. ఈ కరోనా కేసులు కొద్దిగా ఉన్నప్పుడేమో లాక్డౌన్ ఉంది, విపరీతంగా పెరుగుతున్నప్పుడు ఆ సడలింపులు అనేటివి మరి ప్రభుత్వము ఇస్తూ ఉంటుంది. ఈ కరోనా ఎప్పుడు విజృంభించిందయ్యా అంటే ఎప్పుడైతే వైన్ షాపులు ఓపెన్ చేశారో గవర్నమెంట్ వాళ్ళు, అప్పుడు ఈ కరోనా ఈ యొక్క వైరస్ విజృంభించుస్తుంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ లోకంలో తాగుడుకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటున్నారు. త్రాగలేని మనిషి ఉన్నారయ్యా అంటే చాలా తక్కువ. ప్రతి దానికి తాగుడు తాగుడు తాగుడు. ఒక చిన్న కార్యం అవుతుందంటే తాగుతారు, బర్త్డేకి తాగుతారు, మ్యారేజ్ డేకి తాగుతారు, సావుకు తాగుతున్నారు, దినాలకు తాగుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్లే తాగుబోతుల మీద ఆధారపడుతుంటుంది. ఈ కరోనా విపత్తు సమయంలో ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ వైన్స్ ఓపెన్ చేయించిందంటే అర్థం చేసుకోవాలి మనం. ఇక ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే ఈరోజు నేను ఒక విషయాన్ని తెలపాలనుకుంటున్నా. నీవు తాగుబోతువా? ఈ త్రాగడానికి కుల మత భేదాలు అవసరము లేదు. ఈ మధ్య ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు, యవనస్తులు లేదు, మునసలు వాళ్ళు లేరు, అందరూ సమానమైపోతుంటున్నారు. తాగుడు ఒక వ్యసనముగా మారిపోతుంటుంది. ఈ తాగుడు జీవితాలను నాశనము చేస్తుంటుంది, కుటుంబాలను కొల్లగొడుతూ ఉంటుంది, కాపురాలను కూలుస్తుంటుంది, ప్రాణాలనే తీస్తుంటుంది తాగుడు. ఈ తాగుడు కోసం ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కొన్ని నిమిషాలు కొన్ని పచ్చి నిజాలను చెబుతాను. అసలు తాగడం ద్వారా లాభం ఉందని నష్టం ఉందని నేను చెబుతాను. మన బైబిల్ గ్రంథం నుంచి కొన్ని ఆధారాలు తీసుకొని నేను చెబుతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్న 10 నిమిషాలైనా మీరు జాగ్రత్తగా మరి వినాలని నేను కోరుకుంటున్నాను. ఒకసారి మనము బైబిల్ గ్రంథం మనము చూసినట్లయితే, నువ్వు తాగుబోతువా? ఇది కేవలము క్రైస్తవులకే కాదు, హిందువులకే కాదు, ముస్లింలకే కాదు, అందరికి కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా నీ కుటుంబంలో క్రైస్తవులు ఉంటే నీకు కూడా వర్తిస్తుంది. ఈ తాగుడు ఎటువంటి జీవితాలను, ఈ తాగుడు అలవాటు ఉన్న వాళ్ళు ఎటువంటి జీవితాలు జీవిస్తారని ఖచ్చితంగా కళ్ళకు
కఠినతను చూపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. నాకు ఉన్న కొద్ది సమయంలో ఈ తాగుడు, ఈ వ్యసనం అలవాటు ఉన్న వాళ్ళు ఎలాంటి జీవితం జీవిస్తారు, వాళ్ళ కుటుంబం ఎలాంటి పరిస్థితి ఉంటుంది నేను మీకు చదివి వినిపించి నేను వివరించాలని నేను అనుకుంటున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ఓకే, ఒకసారి మనము చూద్దాము. తాగుడు కోసం మనము చూస్తున్నట్లయితే సామెతల గ్రంథము మనము తీద్దాము. సామెతల గ్రంథము సామెతల గ్రంథము 23వ అధ్యాయము 23వ అధ్యాయము 23వ అధ్యాయము 20వ వచనం. ప్యానబిట 20వ వచనంలో నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా మరి వినాలని కోరుతుంటున్నాను. మళ్ళొకసారి చెబుతున్నాను. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం. ద్రాక్షరసము త్రాగు వారితోనైనను, మాంసము హెచ్చుగా తినుతో వారైనను సహవాసము చేయకుము. పవిత్రమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంటున్న మాట. ద్రాక్ష రసము త్రాగి వారితోనైనను, మాంసము ఎక్కువ తినువారితోనైనను స్నేహము చేయకూడదు. తాగుబోతుతో స్నేహం చేస్తే తాగుబోతు అలవాటవుతుంది, త్రాగుడు అలవవుతుంది. చేసిన కష్టం అంతా కూడా త్రాగులకు పెట్టాలి. రోజుకు 1000 రూపాయలు వస్తుంటే 1000 రూపాయలు అక్కడే పెట్టాల్సిందే. అందుకే క్రైస్తవులలో మనలో ఎవరైనాను మన స్నేహితులు బంధువులు ఉంటే, త్రాగే వాళ్ళు ఉంటే వారితో స్నేహం చేయకు సుమా. 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజు తర్వాత కొద్దిగానే తాగు అంటాడు, నీకు అలవాటు చేస్తాడు. ఈ తాగుడుంటే దరిద్రం ఉన్నట్టు నీ ఇంట్లో. అందుకే బైబిల్ గ్రంథముగా స్పష్టంగా చెబుతుంటుంది, మద్యపానము, ద్రాక్షరసము తాగువారితోనైనను, మాంసం ఎత్తుగా తినువారితోనైనను స్నేహము చేయకమంటున్నాడు. తర్వాత యెషయా గ్రంథం మనం చూద్దాం. ఒకసారి యెషయా గ్రంథం మనం చూద్దాము. 28వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. అక్కడ కూడా మరి తాగుబోతుల కోసం మరి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ఎందుకంటే ఈ తాగుడు చాలా కుటుంబాలను నాశనము చేస్తుంటుంది. ఈ కుటుంబాల్లో తాగడం ద్వారా అనేక కుటుంబాలు నిమ్మలం లేక, మనశ్శాంతి లేక, శాంతి సమాధానం లేక మరి గడుపుతూ ఉంటున్నారు. ఇక్కడ మనము చూసినట్లయితే యెషయా గ్రంథము 28వ అధ్యాయం 1వ వచనాన్ని మనము చూసినట్లయితే, తాగుబోతులకు ఎఫ్రాయిమీయుల అతిశయ కిరీటమునకు శ్రమ, వాడిపోవచ్చున్న పుష్పము వంటి వారి సుందర భూషణమునకు శ్రమ, ద్రాక్షారాసము వలన కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ తల మీదనున్న కిరీటమునకు శ్రమ. ఏ రకంగా చూసినా శ్రమ శ్రమ శ్రమ. తాగుబోతులకు ఎఫ్రాయిముల అతిశయ కిరీటమునకు శ్రమ అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి, ఈ తాగుబోతుతనము మనలో ఉండకూడదు. ఈ త్రాగుబోతుతనము మనలో ఉండకూడదు.
ఇంకొక వాక్యాన్ని నేను తీసి చూపెడతానండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం తీయండి ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 49వ వచనాన్ని అక్కడ మనం చూసినట్లయితే, తన తోడి దాసులను కొట్టి మొదలుపెట్టి తాగుబోతులతో తినుచు త్రాగొచ్చు నుంటే ఆ దాసుడు కనిపెట్టిన దినములలో వాడనుకోని గడియలను వాని యజమాని వచ్చి వాన్ని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండెను. ఈ తాగుడు మంచిది కాదు. పని చేసేటప్పుడు తాగకూడదు, డ్రైవింగ్ చేసేటప్పుడు తాగకూడదు, నీ యజమాని నీకు అప్పచెప్పినప్పుడు తాగకూడదు. ఎందుకండి తాగుడు? ఆ బాటిల్లో అది ఏమంటారు, ఆరోగ్యానికి హానికరం. అయినా తాగుతున్నాడు. తాగితే 2 నిమిషాలు నీకు కిక్ వస్తుంటుండొచ్చు, కానీ నీ కుటుంబం ఎంత బాధపడుతుందో ఆలోచించినవా? కొందరు మహానుభావులు అంటారు, తాగినప్పుడు నేనేం మాట్లాడుతున్నా తెలియదు, తెల్లారితే పిల్లి, తాగితేనే వాడు పులి. ఎందుకండి నాశనం చేసుకోవడం జీవితాలు? నీ ఒక్కని తాగుడు చేపట్టి కుటుంబం అంతా గందరగోళం అవుతుంటుంది. నీ భార్య, నీ పిల్లలు. కొంతమంది అయితే తాగి వస్తున్నాడంటే భార్య అలాగ వణుక్కుంటూ ఒక మూలాన కూర్చుంటుంది. తాగి వస్తున్నాడంటే పిల్లలు వణుకుంటూ మూలమైన కూర్చుంటాడు. అవసరమా? దేవుడు చెబుతున్నాడు, ఈ తాగుబోతులతో సహవాసం చేయకూడదు. ఎప్పటికి అదే రొంకువానికి, సంపాదించినంత కూడా అక్కడే. ఇంకా కొంతమంది మహానుభావులు వెండి బంగారాలు కుదువ పెట్టి తాగే మహానుభావులు ఉన్నారు. ఎంత మంచోళ్ళో వాళ్ళు. ఇంకా మాపడికి లేకపోతే ఒక పూట భోజనం లేకున్నా పర్లేదు, కానీ ఉన్న బియ్యం అంతా కూడా అమ్ముకొని తాగే వాళ్ళు ఉన్నారు. కొందరు తాగి రోడ్ల మీద పడుకునే వాళ్ళు ఉన్నారు. అయితే జాగ్రత్త. ఇంకా మనం ముందుకు వెళ్దాం. అట్లాగే తాగుడు మంచిది కాదని చెబుతున్నాను ఈ రోజున. 24:49 చూద్దాం. మత్తయి సువార్త 24:24 49. ఇంకొక వాక్యం చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. 5వ అధ్యాయము 11వ వచనం. ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధకుడు కానీ, తిండిబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకొని వాడు కానీ అయినలా అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదు. నీకు వ్రాయిచున్నాను, వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? ఎవరితో సాంగత్యం చేయకూడదు? ఒకసారి గమనించండి. నువ్వు పక్కింటికి పోయినావు అనుకో, మంచి పనికి పోయినావు. ఒకవేళ నువ్వు పెద్దవాడివైతే పక్కింటికి ఏదైనా పని కోసమో అతని కోసం వెళ్ళావనుకోండి, వెంటనే వాళ్ళ భార్య ఏమంటా తెలుసా? తాగుబోతుగాడు వచ్చిండు, ఏడికి పోతున్నావు? అవునా? ఒకవేళ నువ్వు యవనస్తునే కొన్నావేమో,
నీకు తాగుడు అలవాటైందేమో, నీ ముంగట మంచినే మాట్లాడుతుండొచ్చు. నీవెవరైనా ఇంటికి వెళ్తావో తాగుబోతు పోరాడు వచ్చిండు, తాగుతాడుయా, నీకు వేరే పని బాట లేదా? కొందరైతే ముక్కుసూటిగా మాట్లాడతారు. ఎందుకండి అవమానము? డబ్బులిచ్చి నీ శరీరాన్ని ఖరాబు చేసుకోవడం ఎందుకు? డబ్బులిచ్చి నీ లివరు, కిడ్నీలు, హార్టు ఇదంతా నాశనము చేసుకోవడం ఎందుకు? అవసరమా నీకు? చక్కగా పని చేసుకొని వచ్చి ఇంట్లో ఉండొచ్చు కదా. లోకంలో ఉన్న వాళ్ళందరూ తాగుతూనే బతుకుతున్నారా? నేను తాగుతా, నేను మాననంటే దేవుడు చెబుతున్నాడు, రాబోయే కాలంలో నీతో సాంగత్యము చేయడానికి, నీతో స్నేహము చేయడానికి, నీతో మాట్లాడడానికి కూడా ఎవరు రారు. నీ సంసారాలు కూలిపోతాయి, జాగ్రత్త. తాగుబోతావైతే నీ మనస్సు మార్చుకో. అయ్యా నేను విపరీతమైన తాగుబోతున్నాయ్యా, నేను ఒక్కసారి మానలేకపోతున్నాను, మెంటాలిటీ ఎక్కొస్తుంది. అయితే కొద్దిగా స్టెప్ బై స్టెప్ మానుకో. అవును, స్టెప్ బై స్టెప్ మానుకో. మరొక వాక్యం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:10 చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే దొంగలైనను, లోబులైనను, తాగుబోతులైనను, భూషణలైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కారైనరు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించు. నీవు పరలోక రాజ్యం కావాలంటే నీవు తాగుడు మానాలే. స్వర్గము కావాలంటే నీకు తాగుడు మానాలి. నీ బంధువులు, రక్త సంబంధం నీ దగ్గర రావాలంటే నువ్వు తాగుడు మానాలి. తాగుబోతులు పరలోక రాజ్యము చేరలేరు, లోబిలు పరలోకము చేరలేరు, తిండిబోతులు పరలోకము చేరలేరు. నువ్వు తాగుబోతువైతే ఇప్పుడే నిర్ణయించుకో. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయం తీద్దాం. నాలుగవ అధ్యాయము 3వ వచనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక తీశారు అందరు కూడా? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. చదువుతున్నాను, వినండి మీరు. 4వ అధ్యాయం 3వ వచనం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటుండుటకు గతించిన కాలమే చాలును. తాగటానికైనా, తినటానికైనా, అల్లరితో ఆటపాటలైనా, డాన్సులు చేయడానికైనా, విందులు చేయడానికైనా చాలు గతించిన కాలము. నువ్వు దేవుని దగ్గరకు ఎందుకు వచ్చావు? నీ ఆరోగ్యం కోసం వచ్చావు, నీ కుటుంబం బాగుపడాలని వచ్చావు, పరలోక రాజ్యంలో స్థానం కోసం వచ్చావు. చాలు. కుక్క వాంతుకు తిరిగినట్లుగా ఎందుకు మళ్ళీ తిరగడము? ఇక్కడ అంటున్నాడు, గతించిన కాలమే చాలును. ఇన్ని రోజులు తాగినో తందాన్నో చాలు, విడిచిపెట్టిక
ఇక చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇకనైనా మన జీవితాలు మార్చుకుందాం. ఇకనైనా మన జీవితాలు మార్చుకుందాం. మనం ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ తాగుబోతు నుంచి నన్ను విడిపించండి అయ్యా, ఈ తాగుడు నుంచి నన్ను విడిపించు రాజా అని అడుగుదాం. ఈ మహమ్మారి చాలామంది కూడా దీనికి కనెక్ట్ అయ్యారంటే బయటకు వెళ్ళలేకపోతున్నారు. ఈ బంధకము నుంచి నన్ను బయటకు లాగండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. ఈ తాగుడు నుంచి నన్ను విడిపించండి. దేవుడు ఒక్కడే, యేసు ప్రభుల వారు ఒక్కరే నిన్ను రక్షించగలవాడు. ఈ తాగుడు నుంచి విడిపించగల దేవుడు ఆయన ఒక్కడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి బ్రదర్స్. ప్లీజ్, ప్రభు పేరట మీకు నేను బతిమలాడుచున్నాను. నువ్వు చేయబట్టి నీ కుటుంబం బాధపడుతుంది. నువ్వు చేయబట్టి నీ పిల్లలు బాధపడుతున్నారు. నీకు హాయిగా ఉండొచ్చు, నువ్వు మత్తులో నిమ్మలంగా ఉంటుండొచ్చు, కిక్కెక్కి మంచిగా దర్జాగా నీవు ఉంటుండొచ్చు. అదే పక్కోళ్ళు తాగిరనుకో, చూసిన వాడు తాగెట్లా మాట్లాడుతుండంటావు. పక్కలు వచ్చిర్రు అనుకో, తాగెట్లా కొట్టిర్రు అని అంటావు. పాపం, అయ్యో పాపం అంటావు. మరి నీ కుటుంబానికి వచ్చేసరికి నువ్వెందుకు అలా చెయ్యవు? ఎందుకు అలా చెయ్యవు? నిన్ను నువ్వు ఒకసారి తీర్మానం చేసుకో. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. విలుపురా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. గొప్ప తండ్రి నీకు స్తోత్రములు, ఆశ్చర్యకరుడానికి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ఆలోచనకర్త నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ఈ వాక్యము ఎంతమంది అయితే విన్నారో వాళ్ళందరినీ మీరు దర్శించమని అడుగుతుంటున్నాను. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే విన్నారో వారిని తాకమని అడుగుతుంటున్నాను. ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో వాళ్ళని యేసు నామములో నీ దక్షిణాస్తం చేత వాళ్ళని ముట్టండి. ఈ తాగుడు నుంచి విడిపించమని అడుగుతుంటున్నాను. ఒక్కడు తాగుతుండొచ్చు కానీ కుటుంబం మొత్తం బాధపడుతుందయ్యా. నా ధర నా కుటుంబము బాధపడడానికి వీల్లేదు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధానికి వందనాలు. గొప్ప తండ్రి నీకు స్తోత్రములు, సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మీరు కృప చూపండి, దీవించు ప్రభు, ఆశీర్వదించు. నీ నామానికి మహిమ చెల్లించుకోండి. నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించు. మీరే కృప చూపండి. నీ నామానికి మహిమ చెల్లించుకోమని ప్రార్థన చేస్తూ ఇంతవరకు తోడుకున్నందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ వాక్యము ద్వారా అనేకులు మార్చబడుదురు గాక. ఈ వాక్యము ద్వారా అనేకులు దీవించబడుదురు గాక. ఈ వాక్యము ద్వారా అనేకులు ఆశీర్వదించబడుదురు గాక. రిలబ శీలం అందరికి రబరబరబరబ కినమ సిక్ మొరిక రబ షిక్ నందరికి తలందరికి రబరబరబరబ. మీరు కృప చూపండి, దీవించి ఆశీర్వదించి మేము చెల్లించుకోమని నజరుడు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరి శుభములు తెలుపుతుంటున్నాను. మరి ఇంతవరకు చక్కగా విన్నందుకు వందనాలు. గమనించండి, ఎన్ఎస్సి పవర్ చర్చ్ అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇతరులకు షేర్ చేయండి. మీ యొక్క ప్రార్థన విన్నపాలు ఏదైనా కావాలి అంటే మా యొక్క ఫోన్ నెంబరు 9542101974. ఇది వాట్సాప్ నెంబర్ అండి. మీరు వాట్సాప్ చేయొచ్చు. మీ ప్రార్థన విన్నపాలు మాకు అందిన వెంటనే మీకోసం ఖచ్చితంగా మేము ప్రార్థన చేస్తామని తెలియచేస్తూ ముగిస్తుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్.